అరే మా అన్నరా అన్నా అన్న మావన్కి బ్యాంక్ లో జాబ్ వచ్చింది అన్న 5,000 దాకా వస్తుంది. మస్తు ఉంది లైఫ్. నాకే చాలా ఖర్చులు ఉన్నాయి అన్న. మీ వానికి 25,000 వస్తున్నాయి. ఏ ఖర్చు లేవు. అరే మీ ఇద్దరిది బాగానే ఉంది. మీ దోస్తు ఏం చేస్తారా? మావన్కి ఏందన్న బిజినెస్ ఉంది, మస్తు సంపాదిస్తాడు. వీనికేముందన్న, ఏ టెన్షన్స్ లేవు, ఏ బాధలు లేవు, మస్తు హ్యాపీగా ఉంటాడు. అవును, ఫుల్ హ్యాపీ వీడు. నాకే బాధలు లేవు, ఏ టెన్షన్ లేవు అనుకుంటారు కదరా. నా ఒక్కరోజు ఎలా గడుస్తుందో మీకు తెలియదురా. అన్నా మార్నింగ్ 7కి పేమెంట్ చేస్తాను, చేయలేదు ఇంకా? పంపిస్తాను, కొంచెం గిరాక్ అస్సలేవు, రేపు పంపిస్తాను. కంపెనీ వాళ్ళు ఏమో కాల్ చేస్తుర్రు, స్టాక్ మొత్తం అట్లనే ఉంది. ఒకరోజు గిరాకుంటే 3 రోజులు గిరాకుంటే లేదు. అసలు ఏం అర్థమైతే లేదు, ఎట్లనే ఈ టెన్షన్స్. అబ్బా ఫోన్ కూడా మర్చిపోయినా ఈ టెన్షన్లో పడి. ఏంటి ఈరోజు అసలు కస్టమర్లే వస్తలేరు. ఏమైందన్నా ఇంకా పైసలు ఇవ్వలేదు, 21 days అన్నారు. పైసలు ఇస్తారా, స్టాక్ తీసుకోమంటారా? అన్నా చేస్తాను ఒక 2 రోజుల్లో. ఈఎంఐ డేట్ వస్తుంది, ఇప్పుడు ఈఎంఐ కట్టాలి, షాప్ రెంట్ కట్టాలి, మన షాప్లో పోరగాళ్ళకి శాలరీ ఇవ్వాలి. ఏం అర్థమైతే లేదు. కనీసం ఒక నెలలో 15 రోజులు ఇలానే గడుస్తుంది. ఒక రోజు సంతోషంగా ఉంటే 3 రోజులు బాధతో ఉంటాం. ఎన్నో అనుకొని మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే అందరూ మాకు వచ్చే సంపాదన గురించి మాట్లాడతారు. కానీ ఇది మా చిన్న చిన్న బిజినెస్ వాళ్ళ ప్రతిరోజు పరిస్థితులు. మాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పైకి నవ్వుతూ సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తాం. నాలాగా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం. ఇది నాకు ఎదురైన రియల్ లైఫ్ కి సంబంధించిన రిలేటెడ్ స్టోరీ. ఒకవేళ మీకు కూడా మీ రియల్ లైఫ్ సంబంధించిన రిలేటెడ్ స్టోరీ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, మీకోసం ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను.